శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనము 15వ అధ్యాయంలోకి వచ్చేసామండి. 15వ అధ్యాయంలో నారదీయ కీర్తన పద్ధతి, చోల్కర్ చక్కర్లేంటి, 2 బల్లెలు కథ ఉంటుంది. ఇది చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ ఆరవ అధ్యాయంలోని షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము ఎట్లు ప్రారంభమయ్యను. ఆ సమయంలో హరిదాసులు తెచ్చుట ఎంత కష్టంగా ఉండేది. అప్పట్లో హరిదాసులు తెచ్చుకోవడం అంటే షిరిడీకి చాలా కష్టంగా ఉండేదంటండి. ఆ సమయంలో హరిదాసును తెచ్చుట ఎంత కష్టంగా ఉండేది. తుదకు ఆ పనిని దాసగణ మహారాజు నిర్వహించినట్లు బాబా శాశ్వతముగా నియమించుట. దాన్ని దాసగణ మహారాజు గారు పూర్తిగా ఆయనకు పర్మిషన్ ఇచ్చేసారండి. బాబా గారు హరికథల్లో ఆయన ఆరితేరిపోయారు. బాబాగారి చరిత్రనే కాదు, అన్నిటికీ కూడా అవలేలుగా చెప్పగలిగేటట్టుగా తయారు చేస్తారండి బాబాగారు. ఇంక శాశ్వతంగా షిరిడీకి శాశ్వతంగా ఆయన్ని హరిదాసుగా చేశారండి. అయితే తుదకు ఆ పనిని దాసగణ మహారాజు నిర్వహించినట్లు బాబా శాశ్వతముగా నియమించుట, దానిని ఇప్పటి వరకు దాసగణం జయప్రదముగా నడుపుట ఎన్నవి చదువర్లు జ్ఞప్తిని ఉంచుకోవాలి. ఇప్పటి వరకు కూడా మనకి ఆయనే నడుపుకొచ్చారండి. ఈ అధ్యాయంలో దాసగణ హరికథను ఎట్లు చెప్పేవారో చూద్దామండి. అయితే నారదీయ కీర్తన పద్ధతి ఇది సాధారణంగా మహారాష్ట్ర దేశంలో హరిదాసులు హరికథ చెప్పున్నప్పుడు ఆడంబరమైన నిండు అంగరాలు వేసుకొనిదరు. మహారాష్ట్రలో మామూలుగా హరికథలు చెప్పేవాళ్ళు ఫుల్ వస్త్రాలు అవి వేసుకుంటారండి. కానీ మన ఆంధ్రాలో అయితేని పైన షర్ట్ వేసుకోరండి, పంచి కట్టుకుని చక్కగా వస్తారు హరిదాసులు అనేవాడు. తలపైని పాగా కానీ పేట అంటే ఒక విధమైన ఎర్రని మహారాష్ట్ర టోపీని వేసుకుని పొడవైన కోటు, లోపల చొక్కా, పైన ఉత్తరీయము, మామూలుగా ధరించేది ధోవతి కట్టుకునేదారు. ఈ మహారాష్ట్రలో ఈ విధంగా కట్టుకునేవారట. ఈ ప్రకారంగా దుస్తులు ధరించి షిరిడీలో హరికథ చెప్పుటకు దాసగణం తయారయ్యేవారు. ఆయన మహారాష్ట్ర పద్ధతిలోనే చక్కగా ఇవి హరికథ చెప్పడానికి ఆయన రెడీ అయ్యేవారటండి. ఈ విధంగా బాబా సెలవు పొందుటకే మసీదుకు పోయాను. బాబా అతనితో ఏమయ్యో పెండ్లు కొడుక, ఏమయ్యా పెండ్లు కొడక, ఇంత చక్కగా ముస్తాబాయి ఎక్కడికి పోచున్నావు? బాబాగారి దగ్గరికి వచ్చారంటే అండి, చక్కగా రెడీ అయ్యి హరికథ చెప్పడానికి వస్తే బాబాగారు అన్న మాట చూడండి, ఏమయ్యా పెండ్లి కొడక ఎక్కడికి అంత రెడీ అయ్యి వచ్చావు అని అంటారండి. బాబాగారు చక్కగా ముస్తాబాయి వచ్చావు ఎక్కడికెంటి అని అడుగుతారండి. అయితే బాబా అతనితో ఏమో పెండ్లి కొడుక అని అడుగుతారు. హరికథ చెప్పుటకు పోచున్నానని దాసగణ జవాబు చెప్పాను. అప్పుడు దాసగణ అంటాడు, హరికథ చెప్తానికి వెళ్తున్నాను బాబా అంటాడు. అప్పుడు బాబా ఇట్లన్నాను, దానికి ఈ దుస్తులు ఎందుకు? నువ్వు హరికథ చెప్పడానికి వెళ్తున్నావు బాగానే ఉంది, కానీ ఈ దుస్తులేంటి ఇలా అలంకరణ చేసుకున్నావు అని అంటారు. కోటుకు కండువా, టోపీ మొదలగునవి ముందర వెంటనే తీసి పారాయి. చూడు బాబాగారు చూడండి, అలంకరణ ఏంటి, అదేంటి నేను చెప్పినట్టు చెయ్యని చెప్పి కోటు, కండువ, టోపీ ఈ 3 తీసే ముందు వెంటనే తీసిపారే. శరీరంపై ఈ అలంకారాలన్నీ ఎందుకు? వెంటనే దాసగణం వానినన్నిటినీ తీసి బాబా పాదముల వద్ద ఉంచెను. బాబాగారు చెప్పంగానే ఆ అలంకరణ అంతా తీసేశారండి ఆయన దాసగణ గారు. తీసేసి నడుము మొదలగు తల వరకు ఏమీ వేసుకునేవారు కారు. అదండి మన ఆంధ్రాలో అయితే తల నుంచి నడుము వరకు కూడా ఏమి వేసుకోరండి, అలంకరణ ఏమి ఉండదు. అలాగా ఆయన్ని రెడీ చేశారు. చివరికి ఆయన కూడా అన్ని అలంకరణ తీసేసి ఆయన కూడా అలా రెడీ అయ్యిద్దారండి. అయితే చేతిలో చిరుతలు, మెడలో పూలమాల మాత్రమే ధరించేవారు. అవునండి, మన ఆంధ్ర హరిదాసులు అట్లనే రెడీ అవుతారండి. మెడలో హారము, చేతులకి పూల ఈ గుత్తులు కట్టుకుని
మోచేతుల పైనుంచి కట్టుకుంటారండి చక్కగా. అసలు చాలా బాగా ఉంటుందండి. వాళ్ళు పూలు మాత్రమే దంచే. ఇది మహారాష్ట్ర దేశంలోని తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకము. మహారాష్ట్రలో అయితే ఫుల్ డ్రెస్ వేసుకుని చక్కగా వాళ్ళు కూడా అలా అవుతారు. కానీ మన ఆంధ్రాలో అయితే మెడ నుంచి నడుం వరకు ఏమి వస్త్రాలు ఉండవండి. పూలు హారం వేసుకుంటారు ఇది మన ఆంధ్ర స్టైల్లో. ఆయన్ని అలా చేశారు. వారు తలపైని శరీరంపైన ఏమీయో తొడిగేవారు కారు. చేతి యందు వీణను ధరించి ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి హరినామ సంకీర్తనం చేయుచూ పోవారు. అప్పుడు ఇది వాళ్ళు ఇది పట్టుకుంటారండి, ఏంటంటే వీణ లాంటిది పట్టుకుని వాళ్ళు వాయించుకుంటూ చెప్పుకుంటూ వెళ్తారనమాట. అంటే హరికథల్లో విష్ణుమూర్తిని వివరించుకుంటూ వెళ్తారండి. చక్కగా భగవంతుని గురించి మనకి తెలియపరుస్తూ అది అది అందరూ ఆ వేషధారణలో రాలేరండి. అందరికీ అది సాధ్యం కాదు. కాబట్టి అందులో ఎవరో కొంతమందికి భగవత్ అనుగ్రహం ఉంటేనే తప్ప హరిదాసులుగా వాళ్ళు అలా చేసుకుని రావాలి. ఇప్పుడంతా ఏదో ముక్తి కోసమే అన్నట్టు వస్తున్నారండి. దానికి ఒక పరమార్థం ఉందండి. హరిదాసు అంటే ఆ సంక్రాంతి నెలలోని ఆ యొక్క హరిదాసు గారు వచ్చారంటే నిజంగా భగవంతుడే అలా వస్తున్నాడు అన్నట్టుగా ఉండేదన్నమాట. అందుకని ప్రతి గుమ్మంలోని ప్రతి గృహస్థులు వారికి బియ్యం పట్టుకుని రెడీగా ఉండేవారండి. వాళ్ళ కీర్తనలు ఎక్కడెక్కడి నుంచో వినిపిస్తూ ఉంటే వీళ్ళు ముందుగానే బియ్యము అవి పట్టుకొని రెడీగా ఉండేవారండి వాళ్ళకి వేయడానికి, భిక్ష వేయడానికి. అసలు అంత బాగా చెప్పేవారండి వాళ్ళు కూడా హరికథలు. అయితే చేతి యందు వీణను ధరించి ఒక చోట నుంచి ఇంకొక చోటుకి హరినామ సంకీర్తనం చేసుకుంటూ పోయాడు. హరినామ సంకీర్తనమే చోల్కర్ చక్కర్లేని తేనీరు. మనము ఈ కథను తెలుసుకుందామండి. పూనా అహ్మద్నగర్ జిల్లాలోని బాబాను గురించి అందరికీ తెలియను కానీ నానాసాహెబ్ చందోర్కరు ఉపన్యాసముల వల్లను దాసగను హరికథల వల్లను బాబా పేరు కొంకణా దేశమంతయు ప్రాకెను. అదండి. ఇప్పుడు అహ్మదానగర్ జిల్లాలోని బాబాను గురించి అందరికీ తెలియదు, కానీ తెలియపరిచింది ఎవరనుకున్నారు? నానాసాహెబ్ చందోర్కర్ గారు, ఈ మన దాసగను గారు, హరికథల రూపంలో దాసగను గారు. ఈయన నానాసాహెబ్ చందోర్కర్ గారు ఉపన్యాసాల ద్వారా ఆయన కూడా బాబా గురించి గొప్పతనం గురించి చెప్పడం మొదలుపెట్టారండి. దాసగను హరికథల వలన బాబా పేరు కొంకణ దేశమంతయు ప్రాకెను. నిజముగా దాసగను తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయం చేశారు. హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులుండును. కొందరు హరిదాసు గారి పాండిత్యమునకు సంతసించెదరు. కొందరికి వారి నటన, కొందరికి వారి పాటలు, కొందరికి హాస్యము, చమత్కారము, సంతనము కలుగజేయుచుండెను. కథాపూర్వమున దాసగను సంభాషించు వేదాంత విషయములు వినుటకు కొందరు, అసలు కథను వినుటకు కొందరు వచ్చెదరు. వచ్చిన వారిలోని చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని యందు కానీ యోగుని యందు కానీ ప్రేమ విశ్వాసములు కలుగును. కానీ దాసగను యొక్క హరికథలు వినువారు మనసులపై కలుగు ప్రభామతి సమ్మోహముగా నుండెను. ఇచ్చటనొక ఉదాహరణము నిచ్చెదము. ఇప్పుడు ఇక్కడ మనము దాసగణ గారు హరికథలు చెప్పేవారండి. చాలా అద్భుతంగా చెప్పేవారు. వివరణాత్మకంగా ఒక్కొక్క కథని తీసుకుని బాబా గారిని ఉదహరించి బాబా యొక్క చర్యలు అంటే ఆయన యొక్క అద్భుత లీలల్ని వర్ణిస్తూ ఆయన ఒక కథలాగా చెప్పుకుంటూ వచ్చేవారండి. మరి అందరికీ అన్నీ రుచించవు కదా, అలాగ చమత్కారాలతో చక్కగా ఆయన అన్ని హాస్యంగా రకరకాలుగా చెప్పి అందరినీ ఆకర్షితులను చేసేవారంటండి. అందరూ చాలా ఇంట్రెస్ట్గా ఆయన యొక్క కథల్ని వినడానికి వచ్చేవారంట. అలాగా దాసగను గారి వల్ల కూడా మన యొక్క బాబా యొక్క విశిష్టత వెలువడిందండి బాగా. షిరిడి అంతా కూడా, మహారాష్ట్ర అంతా కూడా ఈ దాసగను గారు, మరి అలాగే నానాసాహెబ్ చందోర్కర్ గారు కూడా అక్కడక్కడ ఇప్పుడు మనము సత్సంగాలు అంటాం కదా,
అలాంటివి నిర్వహిస్తూ ఆయన కూడా బాబా గురించి గొప్పగా చెప్పడము, ఆ షిరిడి ప్రజలు అదంతా చూసి మనకి విని అసలు వాళ్ళందరూ కూడా బాబాని అద్భుతంగా ఆరాధించడం మొదలుపెట్టారంటండి. ఆ విధంగా వాళ్ళిద్దరి నుంచి కూడా బాబా గారి ఆశీర్వాదాలు అందరికీ అందడం జరిగింది. మరి 15వ అధ్యాయంలో మరి రేపు పొద్దున్న కథ మరి చెప్పుకుందామండి. అంతవరకు సాయిరామండి.